వాసవి కూతురికి యుక్త వయసు రాగానే వివాహము జరిపించి అత్తవారింటికి పంపడమన్నది ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రుల బాధ్యత తల్లి. కాబట్టి నీకు యుక్త వయసు వచ్చినందున వివాహము జరిపించి నిన్ను అత్తవారింటికి సాగనంబుట మా బాధ్యత కదా తల్లి. తల్లిదండ్రులారా, నేనొక విషయమును తెలుపుదును, సావధానముగా ఆలకింపు. రాణివాసమీడి పతితో అడవులకేగే సీతాదేవి సమవర్తిని సాధించి పతి ప్రాణములు దక్కించుకొని సామిత్రి అత్రి మహాముని సేవలో తరించి సతీ అనసూయ కుష్ఠరోగి పతిని గంపలెత్తుకొని పతితయావదీర్చి ఆనక ఇంటికి కొని తెచ్చుచో పతి సేవలో పునీతమై సతీ సుమతి తండ్రి వారే రీతిగా ఖ్యాతి నొందిరో నేనా తీరున కన్యకగా వర్ధిల్లుచు వాసికెక్కెదన్. అమంగళము ప్రతిహతమగుగాక. అయినను పైన చెప్పిన వారందరూ పతి సేవలో తరించి పునీతులైనారని ఒక ప్రక్క పలుకుతూ మరో ప్రక్క కన్యకగా వర్ధిల్లుతానంటాడు ఏమిటి తల్లి? అయినను ఇప్పటికిప్పుడు నా అభిప్రాయం చెప్పమంటే ఏమని చెప్పగలను గురువర్య? ఒక మారు నా తల్లిదండ్రులతో చర్చించి నా నిర్ణయమును తెలిపెదను. ప్రస్తుతానికి ఈ విషయమును ఇంతటితో ముగించండి గురువర్య. ఏమిటో మంచి వరుణు వెదికి నా బంగారు తల్లికి పెళ్లి చేసి ఘనముగా అత్తవారింటికి సాగనంపు భాగ్యము నాకు అభినట్లు. విచారించకండి రాజా, నిబ్బరంగా ఉంటే అన్ని వాటంతటవే సర్దుకుపోతాయి.